హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత 4 వీడియోలలో ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులువుగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా హడావిడిగా ఉన్నప్పుడు తలుపుకు తాళం వేయడం మర్చిపోతూ ఉంటారు కదా. అలా మర్చిపోయారేమో కనుక్కోవడానికి మీరు తలుపుకు తాళం వేయడం మర్చిపోయారా అని ఇలా అడగాలి. డిడ్ యూ ఫర్గెట్ టు లాక్ ద డోర్? డిడ్ యూ ఫర్గెట్ టు లాక్ ద డోర్? అవును, మర్చిపోయాను. ఎస్, ఐ ఫర్గాట్. ఎస్, ఐ ఫర్గాట్. అలాగే ఎంత తరచుగా మీరు వ్యాయామం చేస్తారు అని ఇలా అడగాలి. హౌ ఆఫెన్ డూ యూ ఎక్సర్సైజ్? హౌ ఆఫెన్ డూ యూ ఎక్సర్సైజ్? వారానికి 4 సార్లు వ్యాయామం చేస్తాను. I exercise 4 times a week. I exercise 4 times a week. ఎవరైనా ఈత నేర్చుకున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఈత నేర్చుకున్నావా అని ఇలా అడగాలి. Did you learn to swim? Did you learn to swim? అవును, 10 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నాను. Yes, I learned to swim at the age of 10. Yes, I learned to swim at the age of 10. ఏ సమయంలో అల్పాహారం తీసుకుంటారో తెలుసుకోవడానికి మీరు ఏ సమయంలో అల్పాహారం తీసుకుంటారు అని ఇలా అడగాలి. What time do you have breakfast? What time do you have breakfast? ఉదయం 8 గంటలకు అల్పాహారం తీసుకుంటాను. I have breakfast at 8 a.m. I have breakfast at 8 a.m. అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వేరే ఇంటి దగ్గర కలిసినప్పుడు ఇది ఎవరి ఇల్లు అని ఇలా అడగాలి. హూజ్ హౌస్ ఈజ్ దిస్? హూజ్ హౌస్ ఈజ్ దిస్? ఇది మా తాతగారి ఇల్లు. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. దిస్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్స్ హౌస్. అలాగే ఎవరినైనా వాళ్ళు ఎక్కడ పెరిగారో తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడ పెరిగావు అని ఇలా అడగాలి. వేర్ డిడ్ యూ గ్రో అప్? వేర్ డిడ్ యూ గ్రో అప్? నేను హైదరాబాదులో పెరిగాను. ఐ గ్రూ అప్ ఇన్ హైదరాబాద్. ఐ గ్రూ అప్ ఇన్ హైదరాబాద్. ఎవరైనా ఎన్ని భాషలు మాట్లాడగలరో తెలుసుకోవడానికి మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు అని ఇలా అడగాలి. హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్? హౌ మెనీ లాంగ్వేజెస్ డూ యూ స్పీక్? నేను తెలుగు, హిందీ మాట్లాడగలను. I speak Telugu and Hindi. I speak Telugu and Hindi. మన కళ్ళద్దాలు కనిపించకపోతే ఇంట్లో వాళ్ళని మీరు నా కళ్ళద్దాలు చూశారా అని ఇలా అడగాలి. Did you see my spectacles? Did you see my spectacles? డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి. Yes, they are on the dining table. Yes, they are on the dining table. అలాగే ఎవరికైనా ఆకలి వేస్తుందో లేదో తెలుసుకోవడానికి నీకు ఆకలి వేస్తోందా అని ఇలా అడగాలి. ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? అవును, నాకు ఆకలి వేస్తోంది. ఎస్, ఐ యామ్ హంగ్రీ. ఎస్, ఐ యామ్ హంగ్రీ. మీరు అల్పాహారం తింటారా అని ఇలా అడగాలి. డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్? డూ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్? తింటాను. ఎస్, ఐ డూ. ఎస్, ఐ డూ. ఎవరైనా ప్రతిరోజు ఎన్ని గంటలకు లేస్తారో తెలుసుకోవడానికి మీరు రోజు ఎన్ని గంటలకు లేస్తారు అని ఇలా అడగాలి. వాట్ టైమ్ డూ యూ గెటప్ ఎవ్రీడే? వాట్ టైమ్ డూ యూ గెటప్ ఎవ్రీడే? నేను రోజు ఉదయం 5 గంటలకు లేస్తాను. ఐ గెటప్ ఎట్ 5 a.m. ఎవ్రీడే. I get up at 5 a.m. every day. ఈ రోజు బడికి వస్తున్నావా అని ఇలా అడగాలి. Are you coming to school today? Are you coming to school today? లేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు. No, I am not feeling well. No, I am not feeling well. అలాగే ఈ రోజు ఎండగా ఉంటుందా అని ఇలా అడగాలి. Is it going to be sunny today? Is it going to be sunny today? లేదు,
ఈరోజు వర్షం పడుతుంది. నో, ఇట్ విల్ రెయిన్ టుడే. నో, ఇట్ విల్ రెయిన్ టుడే. ఎవరైనా స్నానం చేశారో లేదో తెలుసుకోవడానికి మీరు స్నానం చేశారా అని ఇలా అడగాలి. డిడ్ యూ టేక్ ఏ షవర్? డిడ్ యూ టేక్ ఏ షవర్? చేశాను. ఎస్, ఐ డిడ్. ఎస్, ఐ డిడ్. టీషర్ట్ ఎవరిదో తెలుసుకోవడానికి ఈ టీషర్ట్ మీద అని ఇలా అడగాలి. ఈజ్ దిస్ యువర్ టీషర్ట్? ఈజ్ దిస్ యువర్ టీషర్ట్? అవును, ఇది నాదే. ఎస్, ఇట్స్ మైన్. ఎస్, ఇట్స్ మైన్. పాఠశాలకు ఎలా వెళ్తారో తెలుసుకోవడానికి పాఠశాలకు ఎలా వెళ్తావు అని ఎలా అడగాలి. హౌ డు యూ గో టు స్కూల్? హౌ డు యూ గో టు స్కూల్? నేను పాఠశాలకు బస్సులో వెళ్తాను. ఐ గో టు స్కూల్ బై బస్. ఐ గో టు స్కూల్ బై బస్. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అని ఇలా అడగాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? నేను ఇప్పుడు బ్యాంకుకు వెళుతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ద బ్యాంక్ రైట్ నౌ. ఐ ఆమ్ గోయింగ్ టు ద బ్యాంక్ రైట్ నౌ. అలాగే మీరు నాతో రావాలనుకుంటున్నారా అని ఇలా అడగాలి. డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? అవును, మనం కలిసి వెళదాం. ఎస్, వీ విల్ గో టుగెదర్. ఎస్, వీ విల్ గో టుగెదర్. ఏటీఎం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి దగ్గరలోని ఏటీఎం ఎక్కడ ఉంది అని ఇలా అడగాలి. వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఏటీఎం? వేర్ ఈజ్ ద నియరెస్ట్ ఏటీఎం? ఆ బ్యాంక్ భవనం పక్కన ఎడమవైపు ఉంది. ఇట్స్ నెక్స్ట్ టు ద బ్యాంక్ బిల్డింగ్ ఆన్ ద లెఫ్ట్. ఇట్స్ నెక్స్ట్ టు ద బ్యాంక్ బిల్డింగ్ ఆన్ ద లెఫ్ట్. బయట వాతావరణం వేడిగా ఉందేమో తెలుసుకోవడానికి బయట వేడిగా ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ ఇట్ హాట్ అవుట్ సైడ్? ఈజ్ ఇట్ హాట్ అవుట్ సైడ్? అవును, బయట చాలా వేడిగా ఉంది. ఎస్, ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్. ఎస్, ఇట్స్ వెరీ హాట్ అవుట్ సైడ్. ఎవరైనా తలనొప్పితో బాధపడుతున్నారని తెలిసినప్పుడు మీ తలనొప్పి ఎలా ఉంది అని ఇలా అడగాలి. హౌ ఈజ్ యువర్ హెడేక్? హౌ ఈజ్ యువర్ హెడేక్? టాబ్లెట్ తీసుకున్న తర్వాత తగ్గింది. ఐ ఫీల్ రిలీవ్డ్ ఆఫ్టర్ టేకింగ్ ఏ టాబ్లెట్. ఐ ఫీల్ రిలీవ్డ్ ఆఫ్టర్ టేకింగ్ ఏ టాబ్లెట్. అలాగే మీకు ఎక్కువ మంది స్నేహితులున్నారా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్? డూ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్? నాకు ఎక్కువ స్నేహితులు లేరు. ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఐ డోంట్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఎవరైనా గిటార్ వాయిస్తారో లేదో తెలుసుకోవడానికి అతను గిటార్ వాయిస్తాడా అని ఇలా అడగాలి. డస్ హీ ప్లే ద గిటార్? డస్ హీ ప్లే ద గిటార్? అవును, అతను గిటార్ వాయిస్తాడు. ఎస్, హీ డస్. ఎస్, హీ డస్. మనం ఎవరి గురించైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు అతను ఎలాంటివాడు అని ఇలా అడగాలి. హౌ ఈజ్ హీ? హౌ ఈజ్ హీ? అతను నిజాయితీపరుడు. హీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్. హీ ఈజ్ ఎన్ ఆనెస్ట్ మ్యాన్. ఎవరైనా ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు అని ఇలా అడగాలి. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ వాచ్? వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ వాచ్? కామెడీ సినిమాలు చూస్తాను. ఐ వాచ్ కామెడీ మూవీస్. ఐ వాచ్ కామెడీ మూవీస్. అలాగే ఆమె నీకు తెలుసా అని ఇలా అడగాలి. డూ యూ నో హర్? డూ యూ నో హర్? లేదు, ఆమె నాకు తెలియదు. నో, ఐ డోంట్ నో హర్. నో, ఐ డోంట్ నో హర్. ఏదైనా సంఘటన ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఎప్పుడు జరిగింది అని ఇలా అడగాలి. వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? నిన్న సాయంత్రం జరిగింది.
It happened yesterday evening. It happened yesterday evening. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.